పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అటాక్ అనే సినిమా చేసాం. అటాక్ సినిమా ఏంటంటే నాకేం చెప్పారంటే అప్పుడు మంచి మనోజ్ హీరోగా నీకు పెద్ద సినిమా చేసుకొచ్చాను నేను చేస్తానన్నారు. అంటే పెద్ద సినిమా అయితే తేడా వస్తే మన దొరకనే ఉన్నాయేమో అన్నాను. అప్పుడు ఏం చెప్పారంటే ఆయన ఇప్పుడు మంచి మనోజ్ సినిమాలు ఏం జరుగుతున్నాయి అవి బడ్జెట్లు ఎంతో తెలుసుకున్నారు. అప్పుడు ఒక సినిమా జరుగుతుంది, దశరథ్ గారి డైరెక్షన్లో సినిమా జరుగుతుంది. శ్రీ దశరథ్ గారు మంచి మనోజ్ అండి. 5 కోట్ల ఎంతో బడ్జెట్ అండి, 6 కోట్లు ఆ సినిమా అప్పట్లో. నీకు నేను 2.5 crores సినిమా చేస్తా, టర్న్స్ మామూలే వచ్చిన తర్వాత మధ్యలో పంచుకుందాం లాభం, ముందు 2.5 crores రెడీ చేసుకో అన్నారు. ఆ రెమ్యునేషన్ ఆయనే మాడుకున్నారు. మనం ఊరికే పేమెంట్ పంపడం వరకే మన డ్యూటీ. 5 షెడ్యూల్కి 15 లక్షలు పంపమన్నారు. మమ్మల్ని పంపించాం. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు వీళ్ళందరినీ పెట్టి అప్పట్లో మాకు 2.5 కోట్లు బడ్జెట్ చెప్పారు. చెప్పారు దీనికి నేనేం చెప్పాను, గురుగారు పని చేస్తాను, 2.5 కోట్లు పెట్టి నేను సినిమా తీసాను అనుకుంటే తేడా వస్తే నేను మళ్ళీ మీకు కనుచూపు మేరలో కనపడండి, మాకు శ్రీ కళ్యాణ్ మా అన్నయ్య అండి, నేను మా అన్నయ్యని తెచ్చుకుంటానని అన్నారు. నువ్వెవరిని తెచ్చుకుని నాకు సంబంధం ఉంది, నేను సినిమా చేస్తాను, నీకు ఏం కూడా తెచ్చుకున్నారు, ఒకసారి కళ్యాణ్ గారు తీసుకొచ్చి మీకు మాడిస్తాను సార్ అన్న. అంటే కన్ఫర్మేషన్ కోసం నీ ఇష్టం అన్నారు. అప్పటికి 2 సినిమా చేశాక మనం ఎంత అంటే కళ్యాణ్కి చెప్పాను, అన్న ఇలాగ బయట 5-6 కోట్లు సినిమా అవుతుంది, మనకు 2.5 crores ఆయన సినిమా చేస్తారు, 50 లక్షలు పబ్లిసిటీ అవుద్ది, 3 కోట్లు వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ రెమ్యునేషన్ ఇద్దాం అన్నయ్య అన్న. అవదయ సినిమా అన్నాడు. ఆయన చేస్తా అన్నారు అన్నయ్య అన్నాను. అంటే రాంగోపురం గారికి కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ పరిచయం ఉంది అన్నారు. అయితే నేను తీసుకెళ్ళన్నారు, తీసుకెళ్ళాం, మాడుకుంటే కదా కళ్యాణ్ అన్నారు. ఇద్దరు మామూలు కాలించుకున్నారు, కూర్చొని మాడుకున్నారు. ఈ లైన్ చెప్పాడు కథ, ఇది కథ అని చెప్పారు. బాగుంది గురుగారు అన్నాడు. కాబట్టి నేను రామ్ సత్యనారాయణ కోసం నేను చేస్తాను అన్నారు. అయితే ఓకే అండి నన్ను చేయమంటున్నాడు, రామ్ సత్యనారాయణ కలిసి చేసుకుంటామండి అన్నారు. ఓకే మీ ఇద్దరే పడండి, నాకు ఎందుకు, నేను సినిమా చేస్తున్నాను, రామ్ సత్యనారాయణ మాత్రం షూటింగ్లో 24 hours ఉన్న దగ్గర ఉండాలి అని కండిషన్ పెట్టారు. ఓకే సార్ అన్నాం. కళ్యాణ్ గారు ఎప్పుడు షూటింగ్ రాలా, 2.5 కోట్ల బడ్జెట్ ఆయనకి ఇచ్చేశారు రాంగోపాల్ గారికి. అంటే బడ్జెట్ ఇచ్చారు, క్యాష్ ఇవ్వట్లేదు, బడ్జెట్ ఇచ్చారు. ఈ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ డే నుంచి చివరి దాకా నేను ఉన్నాను. నాతో పాటు వెంకటేశ్వరరావు అని మన కళ్యాణ్ గారు ఓన్ బ్రదర్ ఉన్నాడు, ఆయన మీ ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. సినిమా మంచి మనోజ్ హీరో, అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, చెప్పాను ఆయన పేరేంటి, జగపతి బాబు గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈయన మా కళ్యాణ్ గారు అన్నాడా, సత్యనారాయణ జగపతిబాబు రెమ్యునేషన్ మనం మాడదాంలే అన్నాడు. నీకెందుకే మనం మాడుతుంది, దీనికి మన సంబంధం ఉంది ఆ విషయం, ఆయన మాడుకుంటారు మనకి ఎందుకంటే, కాదు మనకు బాగా తెలుసు కదా, అంటే ఆయనకి ల్యాబ్ ఉంది కదా, ఆయనకి బాగా తెలుసు ఆయనకి. సరే ఓ రోజుని జగపతిబాబు ఫోన్ చేశారు, ఈయన కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఇలాగా వర్మ గారికి సినిమా చేస్తాను సరే మాడుకుందాం అంటే ఆయన ల్యాబ్కి వచ్చాడు. ఇద్దరు మాడుకున్నారు. వీళ్ళిద్దరు ఏం మాడుకున్నారు, కథలు వాడుకుని మాడుకుంటారు, డబ్బుల గురించి మాట్లాడాలి. ఈయన అప్పట్లో ఈయన జగపతిబాబు గారు 70-60 లక్షలు తీసుకుంటున్నారు. కోటిపల్లి కూడా తీసుకున్నారు కొన్ని సినిమాలకి. ఆ టైంలో మేము ఇచ్చిన బడ్జెట్ ఎంత, దాంట్లో ఈయన కోటిపల్లి ఎక్కడిస్తారు, ఈ 70 లక్షలు ఎక్కడిస్తారు. కళ్యాణ్ గారు మాట్లాడాడు. మాడితే కథ డిస్కషన్లో చేస్తున్నారు. ఈ పేమెంట్ విషయంలో వచ్చేటప్పటికి ఈ కళ్యాణ్ గారు ఆయన ఏదో చెప్తే ఈయన ఏదో మొత్తం మీద అది సెట్ అవ్వాలి, వెనక్కి వెళ్ళిపోయింది కథ. వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు వర్మగారు ఏం చెప్పారంటే, నువ్వు కళ్యాణ్తో మాట్లాడిన కరెక్ట్ కాదు, అంటే నేను కూడా డబ్బు విషయం మాట్లాడను, కథ కదా నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళి మాడుకో, ఇన్ని రోజులు క్యారెక్టర్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పాడు. నేను జగపతి బాబు గారు నాకు కూడా బాగా క్లోజ్. వెళ్ళి సార్ ఇలాగ వర్మ గారు సినిమా చేసుకుంటున్నారు, మాకు ఏదో బడ్జెట్ ఇచ్చారు, మేము చేసుకుంటున్నాం సార్ అన్న. ఇప్పుడు వర్మ మనకి కావాల్సిన సత్యనారాయణ మీరు చేసుకోండి, మీకు ఏం కావాలి చేసుకోండి అన్నారు. మరి కళ్యాణ్ కదా ప్రొడ్యూసర్ అన్నారు. ప్రొడ్యూసర్ కళ్యాణ్ అండి, కథ అంతా సినిమా అంతా అయిందేనండి అని ఏదో చిన్న చెప్పాం. నాకు సినిమా చేస్తున్నారు, నా డబ్బుల కోసం బ్యాక్గ్రౌండ్ నేను కళ్యాణ్ గారు పెట్టుకున్నాను, ఒరిజినల్ ప్రొడ్యూసర్ అంతా ఈయనే అండి, అది ఇది చెప్పాం. చిన్న అబద్ధాలు చిన్న నిజాలు చెప్పాను. చెప్తే సరేనయ్యా నువ్వేమనుకున్నా చెప్పన్నారు. అది నేను ఇంత ఇద్దరనుకుంటున్నా సార్ అన్న. నాకేమిద్దాం అనుకున్నా పక్కన పెట్టు, మా స్టాఫ్కి రోజుకి ఎంత ఉంది, ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి మీరు, నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్లేదా అన్నాడు. అది రాంగోపాలం గారి సినిమా కదా ఇది, మరి ఆయన కూడా అద్దె వాటం ఉంటాయి కదా, మరి ఇన్వెస్ట్మెంట్ మేము పెడతాము, అది పోయిన తర్వాత ఇద్దరు డబ్బులు సరసగా ఉంటే ఆయన రెమ్యునేషన్ తీసుకోలేదుగా, అంటే సినిమా ఆయనది కూడా ఆయన కూడా వాటం ఉన్నట్టే కదా. కాబట్టి నేను వర్మ గారి కోసం ఏదో చేస్తాను, నేను నువ్వు చేసుకో, వాళ్ళ స్టాఫ్ మాత్రం ఎంత వాళ్ళకి ఇచ్చే అని చెప్పాడు. అంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి జగపతిబాబు గారు. ప్రకాష్ రాజ్ గారికి నన్నే పంపించారు. అంటే వీళ్ళిద్దరు మాడుకుంటారు,
అందరూ మాడుకుంటారు కానీ డబ్బుల విషయం మాడరు. అదే మీకు కొంచెం రెస్పెక్ట్ పోద్దని నేను వెళ్ళి సార్ ఇలాగ మా బాస్ సినిమా చేస్తున్నారు, మీరు డేట్లు ఇలా 2 రోజులు కావాలండి, అదే పేమెంట్ చెప్పండి. ఏమయ్యా ఆయన నేను పేమెంట్ నేను చెప్పడం ఆయన ఇవ్వడం ఆయన జరుగుతాయా, మీరు ఏమనుకుంటారో చేయండి, నాకేం చెప్పొద్దు, స్టాఫ్ని జాగ్రత్త చూసుకోండి అని చెప్పాడు. అంటే కొన్ని విషయాలు మైకులు చెప్పకూడదు, అందుకు చెప్పట్లేదు మీకు, మేము అది కూడా ఇవ్వలేదు. అబ్బా గౌరవించాం, మర్యాద చేసాం, ఇవన్నీ అనుమన్నాయి తప్ప అలా. అంటే నేను చెప్పేది అంటే జగద్బాబు గారు కానీ ప్రకాష్ రాజ్ కానీ డబ్బు మనుషులు కాదు, డబ్బులు తీసుకోలేదు. అది ఆ తర్వాత ఆయనకి ఏమి ఇచ్చాడు ఈయన పుచ్చుకొని మనకు తమ్మలేదు. నేనే మధ్యలో అన్ని మాడింది నేనే ఆ రోజున. ఆ షూటింగ్లు కానీ ఆర్టిస్టులు కానీ అందరినీ మాడడం, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఆయన కూడా ఉంటుంది మన డ్యూటీ. దానికి అంజని కెమెరామెన్ పెట్టాం. అంతకుముందు మనకి ఐస్ క్రీమ్ మనకి చేసిన కెమెరామెన్ ఇతను దీనికి పెట్టాం. అది కూడా చాలా బాగా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అందులో మంచి కెమెరామెన్ అయ్యాడు కదా అతను, ఆ జగపతి బాబు, ప్రకాష్ రాజు, మన మనోజు, ఇంత పెద్ద క్యాస్టింగ్ సినిమా. అది ఇక్కడ ఓల్డ్ టౌన్లో తీసిన సినిమా అంతా, పాత టౌన్లో తీసాం. ఇప్పుడు మన ఫిష్ వెంకట చేసిపోయాడు కదా, నరసింహ యాదవ్ అని ఒక అతను ఉండేవాడు, అతను వీళ్ళందరూ మాకు అక్కడ సపోర్ట్ షూటింగ్ కాడ. ఇక ఆర్జీవీ సినిమా అంటే ఇంకా మామూలుగా భుజాన్ని వేసుకుని తిరుగుతారు వాళ్ళు, అక్కడ చేసాం. దాంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెట్టాం, శశి ప్రీతం అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయనకు వేషం ఇచ్చాం దాంట్లో. ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన వేషం వేశారు దాంట్లో ఆ సినిమాలో. అలాగా ఆ సినిమా సక్సెస్ఫుల్గా తీసాం. మాకు 2.5 కోట్లు సినిమా ఎంత కలెక్షన్ వచ్చింది అని పక్కన పెడితే మాకు అడ్వాన్స్ కింద 3-4 కోట్లు వచ్చినాయి ఆ సినిమాకి, అంత క్రేజ్గా. ఒక ఓన్లీ సాటర్డే మేము 2.5 కోట్లు మేము ఆ రోజులో. ఆ రోజు ఓటీటీ లేదు. మన కళ్యాణ్ గారి వైఫ్ ఉన్నారు, ఆవిడ అమ్మిపెట్టారు అనమాట. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ మీద జరుగుతుంది అనేది దాని నిదర్శనం అది. ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేస్తాం. కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ పేరు వేస్తున్నారు, మన పేరేమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరు వేస్తారు. అది నాదే, సినిమా నాదే, డబ్బు లాభ నష్టాన్ని ఆయన చూస్తున్నారు. బాగా మిగిలింది ఆ సినిమా కూడా. మనకు కావాల్సిన డబ్బు అయితే మనకి ఇచ్చారు. ఆ సినిమా అంతా మనం చూసినందుకు.